ఎవరి కోసమైనా సర్ప్రైజింగ్ గా కేక్ చేయాలనుకునేటప్పుడు గానీ కేక్ తేయడానికి వీలు లేనప్పుడు గానీ ఈ విధంగా సింపుల్ గా బిస్కెట్స్ తోనే కేక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్ గా చేసేస్తారు. దీనికోసం మీరు ఏ చాక్లెట్ ఫ్లేవర్ అయినా క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఒక 4, మామూలు బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకుని ముక్కలు చేసి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడి చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి తగినన్ని కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్స్ లేకపోతే దాని బదులు ఒక చిన్న ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు. లాస్ట్ లో ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని వేసుకోండి. లేదంటే దీని బదులు ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. దీన్ని బటర్ పేపర్ వేసుకున్న కేక్ టిన్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను బటర్ పేపర్ కి బదులుగా ఒక వైట్ పేపర్ ని తీసుకుని రెండు వైపులా ఆయిల్ తో గ్రీస్ చేసుకుని వేసుకున్నాను. సేమ్ బటర్ పేపర్ లానే ఉపయోగపడుతుంది. 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ లోకి 160 డిగ్రీస్ దగ్గర 30 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చాలా చక్కగా కేక్ అనేది బేక్ అయిపోతుంది. మీరు గ్యాస్ మీద బేక్ చేసుకోవాలనుకుంటే దలసరి పాత్రలో అడుగున స్టాండ్ గానీ సాల్ట్ గానీ వేసేసి 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుని తర్వాత కేక్ టిన్ పెట్టేసి 45 నుంచి 50 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి టూత్ పిక్ గానీ చాక్ గానీ గుచ్చి చూడండి. క్లీన్ గా వచ్చిందంటే కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయిపోయినట్టు. దీన్ని పక్కకు తీసేసి క్లాత్ కప్పి చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకుని జస్ట్ ఇలా ఆల్మండ్ తో గార్నిష్ చేసుకున్నాను. చాలా టేస్టీగా స్పాంజీ కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎన్నిసార్లు కేక్ చేసినా ఫెయిల్ అయిపోతుంది అనే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అస్సలు ఫెయిల్ అవ్వదు. చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.